ఈ వ్యక్తికి దాహం వేసి చెరువులో నీళ్లు మొత్తం తాగేశాడు. తర్వాత అతనికి అర్జెంట్ అనిపించి వెంటనే పర్వతం పైకెక్కాడు. త్వరగా తన ప్యాంటు తీసి కుళాయి తిప్పాడు. సమీపంలోని ఒక వృద్ధుడు నిలబడి ఇదంతా చూస్తున్నాడు. మూత్రధార చాలా బలంగా ఉండటమే కాక చాలా దూరం వెళ్లడం చూసి అతను ఆశ్చర్యపోయాడు. అదే సమయంలో పర్వతం కిందున్న ఒక గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. శ్యామ్ యొక్క మూత్రధార బలానికి అగ్ని వెంటనే ఆరిపోయింది. గ్రామస్తులు చాలా సంతోషించి నాట్యం చేయడం ప్రారంభించారు. కానీ అప్పుడు మూత్రధార అకస్మాత్తుగా మరోవైపు తిరిగింది. అది పర్వతంపైనున్న ఒక భారీ రాయికి తగిలి ఆ రాయి గ్రామం వైపు పడుతోంది. కానీ అది పడబోతుండగా మూత్రధార మళ్లీ దారి మారి రాయిని ఒక పక్కకు తోసింది. గ్రామస్తులు తప్పించుకున్నారు. అందరూ ఆ వ్యక్తిని ఆశ్చర్యంగా చూశారు. ఆ సమయంలో గ్రామంలోని ఒక వితంతువు అతన్ని చూసి షాక్ అయింది. అతను గ్రామంలోని ఓల్డ్ బ్యాచిలర్ అని ఆమె గ్రహించింది. గ్రామంలోని స్త్రీలకు శ్యామ్ మగతనం గురించి చెప్పడం ప్రారంభించింది. అప్పుడు స్త్రీలందరూ ఆ రాత్రి శ్యామ్ ఇంటి గోడ నుండి చూస్తున్నారు. శ్యామ్ ఆ శక్తివంతమైన బ్లేడ్తో బ్యాడ్మింటన్ ఆడుతున్నాడు. అతను తిరిగినప్పుడు అతను అనుకోకుండా తన మగతనం చూపించాడు. స్త్రీలు భయంతో పారిపోయారు. ఆ రాత్రి వార్త గ్రామమంతటా వ్యాపించింది. ఇప్పుడు స్త్రీలందరూ శ్యామ్ను వివాహం చేసుకోవడానికి తమ వరకట్నం తీసుకురావడం ప్రారంభించారు. శ్యామ్ ఇల్లు ఒక సంతగా మారింది. శ్యామ్ మరుసటి రోజు ఉదయం మేల్కొన్నప్పుడు తన ఇల్లు బహుమతులతో నిండి ఉందని చూశాడు. కొన్ని నెలల్లో గ్రామంలోని ప్రతి స్త్రీ శ్యామ్ బిడ్డలకు జన్మనిచ్చింది. మరియు ప్రతి బిడ్డ అనంత శక్తివంతంగా ఉండడంతో ప్రజలు వారికి భయపడడం ప్రారంభించారు. శ్యామ్ ఇప్పుడు కేవలం సాధారణ వ్యక్తి కాదు.